హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ అండి. అదే ట్రైకలర్ మార్బుల్ కేక్ చేసి చూపిస్తున్నాను. మార్బుల్ కేక్ అంటే నార్మల్గా చాక్లెట్ అండ్ వెనీలా ఫ్లేవర్తో చేసుకుంటాం కదా. ఇక్కడ అకేషన్ ఇండిపెండెన్స్ డే ఉందని నేను ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసి ఇక్కడ మార్బుల్ కేక్ చేసి చూపిస్తున్నాను. ఇలా పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను ఎగ్స్ వాడట్లేదు, హ్యాండ్ బ్లెండర్ వాడట్లేదు, అండ్ ఓవెన్ కూడా వాడట్లేదు. ఇవేవి వాడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే బేకరీలో తెచ్చుకున్న కేక్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్ తీసుకున్నానండి పెద్దది. దాంట్లో ఒక 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 కప్ కనోలా ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు సన్ఫ్లవర్ కానీ లేదంటే ఏ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. అండ్ ఒక 1 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ అని కూడా రాశానండి. సో ఆ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వెనిగర్ వేసుకుంటున్నాను, వైట్ వెనిగర్. మూత పెట్టేసుకొని ఇదంతా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బ్లెండ్ చేసుకున్న మిక్చర్ అంతా కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల మన కేక్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి, బ్యాటర్ ప్రిపరేషన్ అంతా కూడా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అది కూడా ఒకసారి విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సీవ్ పెట్టుకొని ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలండి, సో దట్ మనకు ఈ మైదా అండ్ సోడా అండ్ పౌడర్ బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక విస్క్ తీసుకొని ఇదంతా కూడా బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగా ఈ మిక్చర్ అంతా కూడా ముందుగానే మనం బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి మన కేక్ బ్యాటర్ చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్. ఇది బ్యాటర్ చూస్తే మీరు కొద్దిగా థిక్గా ఉంది. సో కొద్దిగా వేసుకొని మీ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా లంప్స్ లేకుండా చూసుకోండి. దిస్ ఇస్ ఆర్ బేసిక్ వెనిలా ఎగ్లెస్ కేక్ బ్యాటర్ అండి. నార్మల్గా ఇదే కేక్ మీరు జస్ట్ డైరెక్ట్గా బేక్ చేసేసుకొని ఎగ్లెస్ వెనిలా కేక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనము ట్రైకలర్ మార్బుల్ కేక్ అన్నాం కాబట్టి ఈ కేక్ బ్యాటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్, లిక్విడ్ కలర్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఆరెంజ్ కలర్ అండ్ 1/2 టీ స్పూన్ గ్రీన్ కలర్. వైట్ అలానే ఉంచేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్డ్ ఫామ్లో కలర్స్ ఉంటే దాన్ని కొద్దిగా వాటర్తో డైల్యూట్ చేసుకొని వేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, కలర్స్ అంతా కూడా కంబైన్ అయ్యేలాగా బాగా. అంతేనండి, చూడండి మన కలర్స్ రెడీ అయిపోయాయి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది బ్యాటర్. ఇలానే ఉండాలి. ఇక్కడ నేను కేక్ టిన్ని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదాతో డస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ గ్రీన్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన వైట్ 2 టేబుల్ స్పూన్స్, ఫాలోడ్ బై ఆరెంజ్ కలర్. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే సీక్వెన్స్లో మన దగ్గర ఉండే బ్యాటర్ అంతా కూడా అయిపోయే వరకు చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర డార్క్ గ్రీన్ కలర్ లేకపోయేసరికి కొద్దిగా లైట్ గ్రీన్ అయింది. ఇది బేక్ అయితే ఇంకొద్దిగా లైట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర డార్క్ గ్రీన్ ఉంటే అది వేసుకోండి. ఇలా కలర్ఫుల్గా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు కూడా కొద్దిగా ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ మనం చెప్తూ ఇలా ఇస్తే వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్గా తినే మార్బుల్ కేక్ అంటే చాక్లెట్ అండ్ వెనీలా ఫ్లేవర్తోనే ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మన బ్యాటర్ అంతా అయిపోయింది. అండ్ ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఒక టూత్ పిక్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా డిజైన్ చేసుకోవాలి. మీకు ఏ డిజైన్ నచ్చితే అలా చేసుకోండి. నేను ఇక్కడ స్పైడర్ వెబ్ లాగా వేస్తున్నాను. టూత్ పిక్తో ప్రతిసారి డిజైన్ చేసేటప్పుడు ఒక్కసారి వైప్ చేసుకోవాలండి. బ్యాటర్ ఉందనుకోండి నెక్స్ట్ లైన్ సరిగ్గా రాదు. ఈ కేక్ డిజైనింగ్ చేసుకునే లోపు నేను ప్యాన్ ప్రీహీట్కి పెట్టేశానండి. ఒక 5 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఈలోగా మనం డిజైన్ చేసుకుందాం. అది ప్రీహీట్ అయిపోతుంది.
వావ్, చూడండి మన కేక్ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, పర్ఫెక్ట్ వచ్చింది డిజైనింగ్ కూడా. ఈ కేక్ టిన్ని మన ప్రీహీటెడ్ ప్యాన్లో పెట్టేసుకుందామండి. పెట్టుకొని ఒక 30 to 40 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. కేక్ టూత్పిక్ పెట్టి చూస్తే మనకు క్లీన్గా రావాలి కేక్, అంతవరకు బేక్ చేసుకోవాలి. ఒక 30 minutes అయిందండి, ఒక్కసారి చెక్ చేద్దాము. వావ్, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది మన కేక్. ఇది స్విచ్ ఆఫ్ చేసుకొని అది చల్లార్చుకోవాలి కాసేపు. చల్లారిపోయిందండి, ఇది డిమౌల్డ్ చేసుకుందాం కేక్ని. సైడ్స్ ఒక్కసారి స్క్రాప్ చేసుకొని వావ్, మన స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పీస్గా కట్ చేసి నేను మీకు చూపిస్తాను డిజైనింగ్ ఎలా వచ్చింది అనేది. నేను చెప్పాను కదండి గ్రీన్ కలర్ డల్ అయిపోయిందని, సో నా కేక్ కొద్దిగా డల్ అయింది. మీ దగ్గర డార్క్ కలర్ ఉంటే వేసుకోండి. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంతే స్పాంజీగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ ఆల్సో విత్ ద న్యూ రెసిపీ. బాయ్.